భయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చా? అసలు సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం. భయాన్ని విజయంగా ఎలా మార్చొచ్చో చూద్దాం. ఈ కథ మొదలవడమే ఒక షాకింగ్ నిజాయితీతో కూడిన ఒప్పుకోలుతో. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది మనలో చాలా మందికి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. అయితే ఈ ఆలోచన తనకింత బలంగా కలగడానికి కారణమేంటి? అది ఊరికే రాలేదు. దానికి కారణం ఇద్దరూ పూర్తి విభిన్నమైన మనస్తత్వాలున్న తల్లిదండ్రుల ప్రభావం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవైపు ప్రతిదానికి భయపడే తల్లి, మరోవైపు దేనికి భయపడని తండ్రి. చూడ్డానికి రెండూ వ్యతిరేకమైన విషయాల్లా ఉన్నా ఈ రెండూ కలిసి తనలో ఒకే ఒక్క ఆలోచనను ఎలా బలంగా నాటాయో చూడండి. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడాలి. అందుకోసం ఈ కథలోని మన రచయిత ఒక దారి వెతికారు. కాని అది ఒక తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే. చివరికేది ఒక పెద్ద పీడకలగా మారింది. అలా ఆ పీడకల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కోలుకుంటున్న సమయంలో అతనికి ఒక కొత్త దారి కనిపించింది. ఒక చాలా ఫేమస్ ప్రార్థనలో అతనికి ఒక కొత్త అర్థం స్ఫురించింది. చూడండి, సాధారణంగా ఈ ప్రార్థనలో అందరూ ప్రశాంతతను కోరుకుంటారు. కాని మన రచయిత దృష్టి మాత్రం ఒకే ఒక్క పదం మీద పడింది, అదే ధైర్యం. సో ఇక్కడ జరిగిన మార్పు చాలా కీలకం. ఇకపై తన లక్ష్యం ప్రశాంతంగా ఉండటం కాదు, ధైర్యాన్ని సంపాదించటం, ధైర్యాన్ని నిర్మించుకోవటం. సరే, ధైర్యాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. మరి ఈ కొత్త లక్ష్యాన్ని ఎలా పరీక్షించుకోవాలి? అందుకోసం ప్రపంచంలోనే చాలామందికుండే అతిపెద్ద భయాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఇది మరణభయం కన్నా కూడా పెద్దదట. అదే పబ్లిక్ స్పీకింగ్. దీన్ని నేరుగా ఎదుర్కోవాలనే డిసైడయ్యి ఒక యాక్టింగ్ క్లాస్లో చేరారు. అసలు విషయమేంటంటే, ఆ క్లాస్ మొత్తం మీద తను తప్ప ఇంకెవరూ నటులు కారు. దీంతో తన భయం ఇంకా పెరిగిపోయింది. అయితే తను కేవలం అదృష్టం మీద ఆధారపడలేదు. భయాన్ని ఎదుర్కోవటానికి ఒక పక్కా వ్యూహాన్ని పాటించాడు. ఆ ప్రిన్సిపుల్ ఏంటంటే, శాంతి సమయంలో ఎంత చెమటొడిస్తే యుద్ధంలో అంత తక్కువ రక్తం చిందించాల్సి వస్తుంది. అందుకోసం ఒక మోనోలాగ్ని కంఠస్థం చేసి స్నేహితులు, కుటుంబం ఇలా ఎవరు దొరికితే వాళ్ల ముందు ప్రదర్శించాడు. ఫైనల్ పర్ఫార్మెన్స్ రోజున పనికి సెలవు పెట్టి రోజంతా ప్రాక్టీస్ చేశాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. తను క్లాస్ ముందుకు నడుస్తున్నప్పుడు తన మనసులో ఒకే ఒక్క మాట మెదులుతోంది: షో టైం, బస్, అంతే. ఆ తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియనొక అద్భుతమైన శక్తితో తన ప్రదర్శనను గ్రాండ్ సక్సెస్ చేశాడు. కానీ ఈ విజయం అనుకోకుండా వచ్చింది కాదు. ఇదంతా ఒక ప్రత్యేకమైన మానసిక టెక్నిక్ వల్లే సాధ్యమైంది. దాన్ని తను కొన్నేళ్లుగా మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్నాడు. ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎందుకంటే ఆ పేరులోనే దాని వెనుకున్న అసలు రహస్యం దాగుంది. ఆ టెక్నిక్ పేరే ప్రేమ మరియు మరణంతో నడక. ఈ ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఒకవైపు ప్రేమ, ఇది మనలో సృజనాత్మకతను పెంచి కొత్త అవకాశాల్ని చూపిస్తుంది. భయానికి ఇది పూర్తి వ్యతిరేకం. మరోవైపు మరణం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లని సరైన దృష్టితో చూడటానికి మరణం గురించిన ఆలోచన మనకు స్పష్టతనిస్తుంది. ఏది నిజంగా ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఇక ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఇది ఒక గోల్ సెట్టింగ్ వర్క్షాప్లో అనుకోకుండా బయటపడిన ఒక పవర్ఫుల్ టెక్నిక్. వర్క్షాప్లో పాల్గొన్నవాళ్లని వాళ్ల జీవిత లక్ష్యాలేంటో చెప్పమంటే చాలా ఇబ్బంది పడ్డారు. కాని వాళ్లకు జీవితంలో ఏం వద్దు, వాళ్ల భయాలేంటి, సమస్యలేంటి అని అడిగితే మాత్రం లిస్ట్ చకచకా చెప్పేశారు. ఇక్కడే ఆ టెక్నిక్ పుట్టింది. ఫస్ట్ జీవితంలో ఏమేం వద్దో, భయాలు, సమస్యలు అన్నీ ఒక లిస్టు రాయాలి. ఆ తర్వాత ప్రతి వద్దుని ఒక పాజిటివ్ అవునుగా మార్చాలి. ఎందుకంటే మామూలుగా పైపైన చెప్పే అవును కన్నా మనసు లోతుల్లోంచొచ్చే వద్దు అనే మాటకి చాలా పవర్ ఉంటుంది. అందుకే నెగటివ్ థింకింగ్ కొన్నిసార్లు చాలా బాగా పనిచేస్తుంది. వద్దు అని చెప్పడం అంటే మనమొక గీత గీస్తున్నట్టు. అది మన ఆత్మ నుండి వచ్చే ఒక బలమైన నిలకడ. ఉదాహరణకి, దివాలా తీయడం నాకు వద్దు అనుకుంటే సంపదను సృష్టించే ప్లాన్ చేద్దాం అనే ఆలోచనొస్తుంది. అనారోగ్యం వద్దు అనుకుంటే వ్యాయామం మొదలు పెడదాం అనిపిస్తుంది. సో మనం దేన్ని అస్సలు సహించలేమో స్పష్టంగా తెలుసుకున్నప్పుడే పెద్ద మార్పుకు కావలసిన అసలైన శక్తి పుడుతుంది. కాబట్టి ఈ కథ మనకేం చెబుతోంది? ధైర్యమనేది పుట్టుకతో వచ్చేది కాదు, దాన్ని మనం సృష్టించుకోవచ్చు.
కొన్నిసార్లు మనలోని నెగటివ్ ఆలోచనల నుంచే. మరి మన జీవితంలో ప్రతిదాన్ని మార్చగలిగే ఆ ఒక్క వద్దు ఏమై ఉంటుంది?